నేను ఒక 30 లక్షలు నా దగ్గర ఉంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, అది ఎంత అవుతుంది ఒక 5 ఏళ్లలో 10 ఏళ్లలో? మీకు హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడైనా సరే మీ చాయిస్ ఆఫ్ లొకేషన్లో చుట్టుపక్కల ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఎస్సీజెడ్స్ ఉన్నాయి మన హైదరాబాద్ చుట్టుపక్కల, ప్లెంటీ ఆఫ్ యాక్టివిటీస్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ ఇది వెస్ట్ జోన్ కానివ్వండి, ఇది సౌత్ జోన్. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు టువర్డ్స్ ది న్యూ కారిడార్, దేవిటిపల్లి, ఇటువంటి పోలేపల్లి, ఇవన్నీ ఎస్సీజెడ్స్ వస్తున్నాయి. అక్కడ ఫార్మా సిటీ, ఫ్యూచర్ సిటీ, ఏఏ సిటీ అన్నీ ఇంటిగ్రేట్ అయ్యి ఉన్నాయి. అంటే ఎస్పెషల్లీ ఇది ఒక లొకేషన్లో జడ్చర్ల ఇవన్నీ కూడా. ఇలాంటి లొకేషన్లో దిస్ ఆర్ గోయింగ్ టు బి నెక్స్ట్ కోకాపేట్. అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎంత పెరుగుతుందని? మీ కోకాపేటలో ఎంత పెరిగిందండి? 10 ఏళ్లలో కోకాపేటలో ఎంత పెరిగింది? అమ్మో, అసలు కానీ సిమిలర్. నేనేం చెప్పాల్సిన అవసరం లేదు మీకు. నేను ఐఎమ్ సేయింగ్ రిప్లికేషన్ ఆఫ్ కోకాపేట్ అని చెప్పి 30 లక్షలు 3 కోట్లు అవుతుంది, ఈజీ అవుతుంది. అంతగానే బియాండ్ కూడా కావచ్చు. 5-10 ఏళ్లలో మాక్సిమం 10 ఏళ్ళ టైం ఫ్రేమ్ పెట్టుకోండి. ఎందుకంటే కోకాపేటలో 10 years బ్యాక్ ఎవరు మాట్లాడలే కదా. చాలా